మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చిన్నకోర్రు మండలం మాచపూర్ గ్రామానికి రావడం జరిగింది. పున్నం మల్లయ్య అనే గుళ్ళ కాపరి మంద మీద గుర్తు తెలియని జంతువు దాడి చేయడం వల్ల ఒక 65 గొర్రెలు చనిపోయి ఇంకొక 25 గొర్రెలు ప్రమాద స్థితిలో ఉన్నాయని తెలిసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాపు, మల్లయ్య బాపు కదా నీ పేరు? అసలు ఏం జరిగింది చెప్పే. నేను దొడ్డవేరి ఇంటికి పోయింది. ఇంటికి పోతే 12 వరకు మా కొడుకు వచ్చింది. కొడుకు వచ్చి చూసినప్పుడు మంచిగా ఉన్నాడు. మళ్ళా 3-4 వరకు నేను వచ్చే వరకు అన్ని పడిపోయింది. ఏం గట్టినాయని తడక చేసి దొడ్డ వరకు అది నేను దాన్ని చూస్తలేను. అది ఎగిరి తడకలతో దుంకేటప్పుడే చూసింది. దాన్ని ఇంత ఎత్తున్నది, ఇంతప్పుడు తోకున్నది. అంటే అది ఏ జంతువు మరి? అది ఏ జంతువు అని చీకట నాకు ఏర్పడలేదు. ఆగమని నేను అందులో పోయే వరకే అది ఎగిరి దుంకుతూనే ఉంది. చెప్పండి, మీరు ఏమవుతారని? మా నాన్ననే. చెప్పండి. అసలు మాది మాచాపూర్ విలేజ్ చిన్నకోరు మండలం. మేము గత 30 సంవత్సరాల నుంచి గొర్రె కాసుకొని బతున్నాం. మాకు 100 నుంచి 120 గొర్రెలు ఉన్నాయి. రోజు మాదిరిగానే దొడ్డోళ్ళు పోయినాం. రాత్రి 12 గంటల సమయంలో వర్షం వచ్చినప్పుడు వడ్ల మీద పద కప్పినప్పుడు గొర్రెలు మంచిగానే ఉన్నాయి. మళ్ళా మబ్బుల 3 గంటల 4 గంటల ప్రాంతంలో వచ్చి చూసేసరికి 65 గొర్రెలు చనిపోయి ఉన్నాయి. తడకెత్తిపోయి చూసే వరకు ఆ అడవి జంతువు సరిగా చూడలేదు. తడకమికలు దుంకిపోయింది. 65 చనిపోయినాయి. పొద్దున్నే 25 గాయపడ్డాయి. మొత్తం ఇప్పుడు 80 దాకా, మాకు 80 నుంచి 90 గొర్రెలు మొత్తం చనిపోయినట్టే లెక్క. దయచేసి మేము ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. గొర్రె కాసుకుంటున్నాం. గొర్రెలు వచ్చే వరకు పడిపోయినాయి. ఎండకు నీడకు కాసుకుంటున్నాం సార్. అవి వచ్చే వరకు పడిపోయినాయి. ఆ జంతువు మా ఆయన వచ్చే వరకు దుంకిపోయింది. పురుట్ల మల్లయ్య అనే రైతు 20 సంవత్సరాలుగా గొర్రె పెంపకం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే గొర్రె దొడ్డు తోలి రాత్రి ఇంటికి రావడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దొడ్డిగాడికి వచ్చి చూసేసరికి గొర్రెలన్నీ సుమారు 65 గొర్రెలు విగత జీవులు పడి ఉన్నాయి. ఒక 25 గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. అన్ని ఏదో గుర్తు తెలియని జంతువు వచ్చి దాడి చేయడం జరిగింది. మన మల్లయ్య గారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.